హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. చాలామంది నాకు గ్రూప్స్లో మెసేజ్ చేస్తున్నారు, అలాగే ఫోన్స్ చేసి కనుక్కుంటున్నారు. సార్, ఇటు ఏపీలోనేమో 243 వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయని 2 years బ్యాక్ సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. అలాగే తెలంగాణలో 2022లో జరగవలసినటువంటి రిక్రూట్మెంటు 2025లో జరిగింది. వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈఓలకి ఇంకా కంప్లీట్ కాలేదు. అలాగే వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. మరి కొత్త నోటిఫికేషన్లు అసలు వస్తాయా రావా? ఇది ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి సంబంధించండి. అసలు ఏపీ అండ్ తెలంగాణలో మనకి 243 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఏపీలోనూ, అలాగే 250 వేకెన్సీస్ తెలంగాణలోను మనం చెప్పుకున్నటువంటి వేకెన్సీస్ అసలు వస్తాయా రావా అనేటువంటిది అభ్యర్థులకి చాలా గందరగోళంలో ఉన్నారండి. దీనికి సంబంధించి నేను ఒక క్లారిటీ అనేటువంటిది మీకు ఇవ్వదలుచుకున్నాను. ఈ క్లారిటీ ఏంటి అంటే, ఫస్ట్ మనకి 243 వేకెన్సీస్ అనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనకి 2023 సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని ఏపీపీఎస్సికి పంపించారు. రిక్రూట్మెంట్కి పంపిస్తే వివిధ కారణాల వలన నోటిఫికేషన్ జారీ చేయడం అనేటువంటిది డిలే అయ్యింది. డిలే అయిన తర్వాత ఈ లోపల అప్పుడున్నటువంటి జగన్ గవర్నమెంటు ఆయన ఏం చేశారు అంటే, దీనికి ఒక జీవో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఆర్బి ఏదైతే ఉందో, ఏపీఎంహెచ్ఆర్బి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకి రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి బాధ్యతలు అప్పగించారు. సరే, మరి వాళ్ళకి బాధ్యతలు అప్పగించిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ అది జారీ చేయడానికి సిలబస్ ఇవన్నీ కూడా తీశారు. గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రిక్రూట్ చేయలేదు కాబట్టి ఆ ప్రాసెస్ అనేటువంటి డిలే అయిపోయింది. డిలే అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందండి. కానీ జీవో మాత్రం వీళ్ళే రిక్రూట్ చేయాలి అనేటువంటిది ఆ విధంగానే ఉండిపోయింది. కానీ ఏ విధంగానూ అడుగులు ముందు పడలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ గురించి ఇంకా ఏమీ కూడా స్పష్టత అనేటువంటిది రాలేదు. జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కొత్త ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి ఎండోమెంట్ ఆఫీసర్సు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకసారి కనుక గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోమెంట్ ఆఫీసర్సు, అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీటిని కనుక రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా దీని గురించి కూడా ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లోపల కనుక మీలో ఎవరైనా సరే దీన్ని స్పీడప్ చేయాలి, ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే యూ కెన్ ఆల్వేస్ గివ్ ఏ పిటిషన్ డిపార్ట్మెంట్లో. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆ కమిషనర్ గారికి, సెక్రటరీకి, డైరెక్టర్ గారికి మీరు ఒక పిటిషన్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఇచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇలా మా రిక్రూట్మెంట్ అనేటువంటి పెండింగ్లో ఉంది, దాన్ని మీరు కనుక చేసినట్లయితే వయసు పూర్తి అయిపోతున్నటువంటి మాలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి మీరు చెప్తే కనుక ఏదన్నా కొంచెం స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో ఈ 243 వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఈరోజు కాకపోయినా రేపైనా సరే రావచ్చు. నేను అనుకుంటున్నటువంటి అంచనా, అకార్డింగ్ టు మై అనాలిసిస్, నాకేమనిపిస్తుంది అంటే ఇవి డిసెంబర్ వరకు రావచ్చేమో. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతూ ఇతర రిక్రూట్మెంట్లు అనేటువంటి స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్ కదలిక డిసెంబర్ వరకు ఏమన్నా వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి డిసెంబర్ తర్వాత ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మరి తెలంగాణలో నోటిఫికేషన్స్ యొక్క పరిస్థితి ఏంటి? తెలంగాణలో నోటిఫికేషన్ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ చెప్పారు, డిప్యూటీ సీఎం కూడా అన్నారు, ఇప్పుడు రివైజ్డ్ రీషెడ్యూల్డ్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటిస్తాము అని చెప్పేసి చెప్పారు. ఓకే, రివైజ్డ్ రీషెడ్యూల్డ్ జాబ్ క్యాలెండర్ అనేటువంటి ప్రకటిస్తారు. అయితే అందులో మనకి సిడిపిఓలు, ఈఓలు అనేటువంటివి ఉంటాయా ఉండవా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. అయితే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 100 సిడిపిఓలు, అలాగే 150 మళ్ళీ ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉంటాయి. దాదాపు 250 వరకు సిడిపిఓ,
మరియు సూపర్వైజర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి మనకి సమాచారం ఉంది. ఈవెన్ మీకు డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు. మీరు డబల్ వెరిఫై చేసుకోవచ్చు. క్రాస్ వెరిఫికేషన్లో మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. అయితే అది ఎప్పుడు రిక్రూట్మెంట్ ఉంటుంది అనేటువంటిది చూస్తే కనుక ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి ఈరోజు నేను వేస్తున్నటువంటి అనాలిసిస్ మళ్ళీ సిచ్యువేషన్ మారిన తర్వాత అనాలిసిస్ కూడా మారచ్చు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనకి డిసెంబర్ వరకు ఇక్కడ కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ వరకు రావచ్చు అనేటువంటిది ఒక అంచనా. అయితే ఇది ఒక యాంటిసిపేషను. కాబట్టి ఈ యాంటిసిపేషన్లో ఉన్నాం కాబట్టి అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపి చేయొద్దు. మీరు కంటిన్యూ చేస్తూ కొనసాగించండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యొక్క సిడిపిఓ అండ్ ఈఓ వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా మనకి ఏపీలోను తెలంగాణలోనూ వస్తాయండి. ఇవి కాకుండా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎండోమెంట్ ఆఫీసర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి షెడ్యూల్ ప్రకారం మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే సిడిపిఓ ఈఓ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా కొనసాగించండి. అండ్ ఇది కొంచెం సస్టైనబుల్ మోడల్లో నడవాలి. ఆ మోడల్లో నడుస్తూ మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సమాచారం మీకు వీడియోల ద్వారా నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.